MDSL రిక్రూట్మెంట్ 2024 మ్యాగజాన్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ దీంట్లో రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అండి. ఇది వచ్చేసి నాన్ ఎగ్జిక్యూటివ్ వేకెన్సీ. టోటల్గా 176 వేకెన్సీ ఉన్నాయి. సో ఈ వీడియో కేటగిరీ వచ్చేసి లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్, లేటెస్ట్ జాబ్ వేకెన్సీ 2024 అండ్ ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఫ్రెషర్స్ జాబ్ 2024. ఇక్కడ రిక్రూట్మెంట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ నాన్ ఎగ్జిక్యూటివ్ వేకెన్సీ ఫర్ ద కాంట్రాక్ట్ బేసిస్ ఫర్ ద పీరియడ్ ఆఫ్ 3 years which may be extended to maximum of 1 year plus another 1 year. సో ఇక్కడ ఇది కాంట్రాక్ట్ బేసిస్ వేకెన్సీ, కాకపోతే 3 years ఉంది. ఇక్కడ ఈ నోటిఫికేషన్ వచ్చేసి పబ్లిష్ అయిన డేట్ 11 September 2024. లాస్ట్ డేట్ అప్లై వచ్చేసి 1 October 2024 అండి. సో దీంట్లో డిఫరెంట్ స్కిల్డ్ 1 ఇంకా స్కిల్ 2 డిఫరెంట్ కేటగిరీ వైజ్ క్లాసిఫికేషన్ చేయడం జరిగింది. సో ఇక్కడ స్కిల్డ్ 1 వచ్చేసి రిఫ్రిజిరేషన్ మెకానిక్, ఇంకా చిప్పర్ గ్రైండర్, కంప్రెసర్ అటెండెంట్, డీజిల్ కమ్ మోటార్ మెకానిక్. సో ఇక్కడ డ్రైవర్, ఎలక్ట్రిక్ క్రేన్ ఆపరేటర్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్ మెకానిక్, ఫిట్టర్, హిందీ ట్రాన్స్లేటర్. సో ఇక్కడ ఏసీ రిఫ్రిజిరేషన్ మెకానిక్ ఈ పర్టికులర్ వేకెన్సీస్కి 2 వేకెన్సీస్ ఉన్నాయి. చిప్పర్ గ్రైండర్ టోటల్గా 15 వేకెన్సీస్ ఉన్నాయి. దాంట్లో 1 ఫర్ ఎస్సీ అండ్ 2 ఫర్ ఓబీసీ కేటగిరీ, ఈడబ్ల్యూఎస్ 1, జనరల్ కేటగిరీ 1 వేకెన్సీస్ ఉన్నాయి. కంప్రెసర్ అటెండెంట్ ఈ పర్టికులర్ వేకెన్సీస్కి వచ్చేసి 4 వేకెన్సీస్ ఉన్నాయి. 2 ఫర్ ఎస్టీ, ఓబీసీ 2 వేకెన్సీస్, డీజిల్ కమ్ మోటార్ మెకానిక్కి 5 వేకెన్సీస్ ఉన్నాయి. డ్రైవర్ 3 వేకెన్సీస్, ఎలక్ట్రిక్ క్రేన్ ఆపరేటర్కి 3 వేకెన్సీస్ ఉన్నాయి. ఎలక్ట్రీషియన్ 15 వేకెన్సీస్ ఉన్నాయి. సో ఎలక్ట్రీషియన్ వేకెన్సీస్ 15 వేకెన్సీస్ ఉన్నాయి. దాంట్లో 1 ఫర్ ఎస్సీ అండ్ 2 ఫర్ ఎస్టీ, ఓబీసీ 3 వేకెన్సీస్ ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ కేటగిరీ 1, జనరల్ 1 వేకెన్సీ, ఎస్సీ కేటగిరీ 1, ఓబీసీ 1 వేకెన్సీ. టోటల్ వచ్చేసి 15 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ ఎలక్ట్రానిక్ మెకానిక్ ఈ పర్టికులర్ పోస్ట్కి వచ్చేసి టోటల్గా 4 వేకెన్సీ ఉన్నాయి. ఫిట్టర్కి 18 వేకెన్సీస్ ఉన్నాయి. ఫిట్టర్ వేకెన్సీస్ వచ్చేసి 18. దాంట్లో 2 ఫర్ అన్రిజర్వ్డ్, 2 ఫర్ ఎస్సీ, 2 ఫర్ ఎస్టీ, ఓబీసీ 5 వేకెన్సీస్, ఈడబ్ల్యూఎస్ 2, జనరల్ కేటగిరీ 7, ఇంకా బ్యాక్లాగ్ వేకెన్సీస్లో సో టోటల్గా 18 వేకెన్సీ ఉన్నాయి. హిందీ ట్రాన్స్లేటర్కి 1 వేకెన్సీ ఉంది, అది కూడా జనరల్ కేటగిరీ. సో ఇక్కడ నెక్స్ట్ వేకెన్సీ వచ్చేసి జూనియర్ డ్రాట్స్మెన్ మెకానికల్ స్ట్రీమ్లో 4 వేకెన్సీస్ ఉన్నాయి. 3 ఫర్ జనరల్ కేటగిరీ, 1 ఫర్ ఎస్సీ కేటగిరీ. సో జూనియర్ క్వాలిటీ కంట్రోల్ ఇన్స్పెక్టర్ మెకానికల్ స్ట్రీమ్ టోటల్గా 12 వేకెన్సీస్ ఉన్నాయి. సో 12 వేకెన్సీస్లో 5 వచ్చేసి జనరల్ కేటగిరీ, 1 ఫర్ ఎస్సీ, 2 ఫర్ ఎస్టీ, ఓబీసీ 3 వేకెన్సీ, ఈడబ్ల్యూఎస్ 1 వేకెన్సీ. టోటల్ 12 వేకెన్సీస్ ఉన్నాయి. జూనియర్ క్వాలిటీ కంట్రోల్ ఇన్స్పెక్టర్ ఎలక్ట్రికల్ డొమైన్లో 7 వేకెన్సీ ఉన్నాయి. 1 ఫర్ ఎస్సీ, 2 ఫర్ ఓబీసీ, 1 ఫర్ ఈడబ్ల్యూఎస్, 3 ఫర్ జనరల్ కేటగిరీ. ఇంకా జూనియర్ ప్లానర్ ఎస్టిమేటర్ సివిల్ కేటగిరీ ఓన్లీ 1 వేకెన్సీ ఉంది, జనరల్ కేటగిరీ. ఇంకా మిల్ రైట్ మెకానిక్ టోటల్గా 5 వేకెన్సీ ఉన్నాయి. జనరల్ 3, ఎస్సీ 1 అండ్ ఓబీసీ 1 వేకెన్సీ. పెయింటర్ 1 వేకెన్సీ, అది కూడా ఎస్టీ కేటగిరీకి. అండ్ పైప్ ఫిట్టర్ టోటల్ వేకెన్సీ వచ్చేసి 10 వేకెన్సీ ఉన్నాయి. దాంట్లో 4 ఫర్ జనరల్ అండ్ 1 ఫర్ ఎస్సీ, 4 ఫర్ ఎస్టీ అండ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ 1 వేకెన్సీ. రిగ్గర్ 10 వేకెన్సీ ఉన్నాయి, అది కూడా ఎస్టీ కేటగిరీ వారికి. స్టోర్ కీపర్ అయితే టోటల్ వేకెన్సీ స్టోర్ కీపర్కి 6 వేకెన్సీస్ ఉన్నాయి. దాంట్లో జనరల్ 4, 1 ఫర్ ఓబీసీ కేటగిరీ అండ్ 1 ఫర్ ఎస్టీ కేటగిరీ. స్ట్రక్చరల్ ఫ్యాబ్రికేటర్ 2 వేకెన్సీ ఉన్నాయి. 1 ఫర్ జనరల్, 1 ఫర్ ఎస్టీ. అండ్ ఇక్కడ సెమీ స్కిల్లో ఫైర్ ఫైటర్. సో సెమీ స్కిల్డ్ వర్కర్స్లో ఫైర్ ఫైటర్ వేకెన్సీస్, టోటల్ వేకెన్సీస్ 26 వేకెన్సీ ఉన్నాయి. సో ఇక్కడ టోటల్ 26 వేకెన్సీస్లో జనరల్ కేటగిరీ 6, ఎస్టీ కేటగిరీ, ఎస్సీ కేటగిరీ 2 అండ్ ఓబీసీ 4, ఇంకా ఈడబ్ల్యూఎస్ 3 వేకెన్సీస్ ఉన్నాయి. ఇంకా బ్యాక్లాగ్ వేకెన్సీస్ కూడా 7 ఉన్నాయి. సేల్ మేకర్లో టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 3 వేకెన్సీస్. సెక్యూరిటీ సిపాయి 4 వేకెన్సీస్. ఇంకా యూటిలిటీ హ్యాండ్ సెమీ స్కిల్ వర్కర్స్ 14 వేకెన్సీస్ ఉన్నాయి. ఇంకా మాస్టర్ క్లాస్ 1 వేకెన్సీ, టోటల్ 1 వేకెన్సీ. టోటల్ వేకెన్సీ వచ్చేసి 176 వేకెన్సీస్కి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే లింక్ వచ్చేసి నేను ఫస్ట్ పిన్ కామెంట్లో ఇచ్చాను. సో ఇక్కడ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఒకవేళ మీరు ఈ పోస్ట్కి ఏసీ రిఫ్రిజిరేషన్ మెకానిక్ ఈ పోస్ట్కి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే ఇది గ్రేడ్ వచ్చేసి స్కిల్డ్ గ్రేడ్ 1 అండి, ID 5. సో ఇక్కడ మీకు నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేషన్ ఉండి మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేషన్ ఇన్ ద ట్రేడ్ ఆఫ్ రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్ లేదా మెకానిక్ రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్ మీకు అప్రెంటిస్షిప్ సర్టిఫికేషన్ ఉంటే మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. చిప్పర్ గ్రైండర్, సో ఇది కూడా మీరు క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ కంప్లీటెడ్ నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేషన్ ఇన్ ఎనీ ట్రేడ్ అండ్ హ్యావ్ వర్క్డ్ యాజ్ MDL. మీకు ఎక్స్పీరియన్స్ ఉండాలండి, 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి, అప్పుడే మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. కంప్రెసర్ అటెండెంట్ ఈ పోస్ట్ కూడా మీకు 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ పాస్, ఇంకా అప్రెంటిస్షిప్ చేసి 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. డీజిల్ కమ్ మోటార్ మెకానిక్ దీంట్లో కూడా
మీకు కావాల్సిన అర్హత వచ్చేసి మీకు నేషనల్ అప్రెంటిస్‌షిప్ సర్టిఫికేషన్ చేసి అది కూడా డీజిల్ మెకానిక్ లేదా మెకానిక్ స్ట్రీమ్‌లో మెరైన్ డీజిల్‌లో చేస్తే మీకు ఎలిజిబిలిటీ ఉంది. డ్రైవర్ వేకెన్సీ. సో డ్రైవర్ వేకెన్సీ వచ్చేసి మీరు ఈ పర్టికులర్ వేకెన్సీస్కి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే మీకు అప్రెంటిస్‌షిప్ సర్టిఫికేషన్ ఉండాలి డ్రైవర్ కమ్ ఫిట్టర్గా, లేదా క్యాండిడేట్ 10th పాస్ అయ్యాక candidate must have passed SSC or equivalent conducted by the board examination. Either apprenticeship certification మీరు 10th పాస్ అయ్యి, లేదా మీరు ఇండియన్ ఆర్మీ క్లాస్ 1 ఎగ్జామినేషన్ దాంట్లో 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ మీకు హెవీ వెహికల్ లైసెన్స్ ఉండాలి. ఇది వచ్చేసి లైట్ హెవీ డ్యూటీ డ్రైవింగ్ లైసెన్స్ ఇష్యూడ్ బై ఆర్టీఓ. సో ఈ లైసెన్స్ ఉండి ఒకవేళ 10th పాస్ అయ్యాక మీకు ఈ లైసెన్స్ ఉన్నా కూడా మీరు డ్రైవర్ వేకెన్సీస్కి అప్లై చేసుకోవచ్చు. ఎలక్ట్రిక్ క్రేన్. సో ఇక్కడ క్రేన్ ఆపరేటర్గా కూడా మీరు వేకెన్సీస్కి అప్లై చేసుకోవాలనుకుంటే మీకు అప్రెంటిస్‌షిప్ సర్టిఫికేషన్ నుండి 1 year ఆఫ్ ఇండస్ట్రీ బిల్డింగ్ ఉండాలి. సో ఎలక్ట్రీషియన్ నెక్స్ట్ వేకెన్సీ వచ్చేసి ఎలక్ట్రీషియన్. దీంట్లో మీకు నేషనల్ అప్రెంటిస్‌షిప్ సర్టిఫికేషన్ పాస్ అయి ఉండాలి. నేషనల్ అప్రెంటిస్‌షిప్ సర్టిఫికేషన్ చేసి ఉండాలి. ట్రేడ్ వచ్చేసి ఎలక్ట్రీషియన్గా, ఇంకా 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఎలక్ట్రానిక్ అండ్ మెకానిక్ దీంట్లో అయితే స్కిల్ వర్క్ గ్రేడ్ వచ్చేసి స్కిల్ గ్రేడ్ 1. దీంట్లో కూడా మీకు 1 year ఆఫ్ షిప్ బిల్డింగ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి ఈ పర్టికులర్ స్ట్రీమ్లో. ఇంకా అప్రెంటిస్‌షిప్ సర్టిఫికేషన్ చేసి ఉండాలి. సో మోస్ట్ ప్రాబబ్లీ అన్ని వేకెన్సీస్కి మీకు అప్రెంటిస్‌షిప్ సర్టిఫికేషన్ చేసి ఉంటే మీకు ఎలిజిబిలిటీ ఉంది. సో అప్రెంటిస్‌షిప్ సర్టిఫికేషన్ అనేది ఏ ట్రేడ్కి సంబంధించిన, ఒకవేళ ఫిట్టర్ అయితే ఫిట్టర్, ఇంకా డిఫరెంట్ ట్రేడ్స్కి అయితే ఆ ట్రేడ్లో మీరు అప్రెంటిస్‌షిప్ సర్టిఫికేషన్ చేసి ఉంటే మీకు ఎలిజిబిలిటీ ఉంది. అండ్ ఇక్కడ ఫిట్టర్, మెరైన్ ఇంజనీర్ ఫిట్టర్ ఈ పర్టికులర్ డొమైన్లో మీకు అప్రెంటిస్‌షిప్ సర్టిఫికేషన్ చేసి 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. హిందీ ట్రాన్స్లేటర్ అండి. హిందీ ట్రాన్స్లేటర్ పోస్ట్కి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే ఫుల్ టైం 2 years పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ చేసి ఉండాలి. దాంట్లో హిందీ అనేది మీకు ఎసెన్షియల్ సబ్జెక్ట్ ఉండాలి. లేదా మీరు హిందీ ఫుల్ టైం 2 years పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్స్ విత్ ఇంగ్లీష్ అండ్ హిందీ అనేది సబ్జెక్ట్ ఉండాలి. సో అండ్ 1 year ఆఫ్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి. అప్పుడే మీకు ఎలిజిబిలిటీ ఉంది. అండ్ జూనియర్ డ్రాట్స్మెన్. సో నెక్స్ట్ వేకెన్సీ వచ్చేసి జూనియర్ డ్రాట్స్మెన్ మెకానికల్ స్ట్రీమ్లో. సో ఇక్కడ మీకు అప్రెంటిస్‌షిప్ సర్టిఫికేషన్ ఉండాలి. సర్టిఫికేషన్ కూడా ఇన్ ద ట్రేడ్ ఆఫ్ డ్రాట్స్మెన్ ఇన్ మెకానికల్ స్ట్రీమ్ కండక్టెడ్ బై ఎన్సీవీటీ. సో ఈ పర్టికులర్ ఎన్సీవీటీ అంటే నేషనల్ అప్రెంటిస్‌షిప్ సర్టిఫికేషన్ అనేది ఖచ్చితంగా ఉండాలి. రికగ్నైజ్డ్ బై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ లేబర్, గౌట్ ఆఫ్ ఇండియా. సో ఇక్కడ ఏ పోస్ట్కి అప్లై చేసుకోవాలన్నా మీకు అప్రెంటిస్‌షిప్ సర్టిఫికేషన్ ఉంటే మీరు ఎలిజిబిలిటీ ఉంది. సో ఇక్కడ క్వాలిటీ కంట్రోల్ ఇన్స్పెక్టర్ అండి, క్యూసీ. దాంట్లో మీకు ఈ పర్టికులర్ వేకెన్సీకి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ కంప్లీటెడ్ ఫుల్ టైమ్ 3 years డిప్లొమా లేదా డిగ్రీ ఇన్ మెకానికల్. ఈ స్ట్రీమ్లో మీకు డిప్లొమా కంప్లీట్ చేసి ఉంటే ఐదర్ మెకానికల్, ఇండస్ట్రియల్, మెకానికల్ అండ్ ప్రొడక్షన్ ఇంజనీరింగ్ అండ్ మేనేజ్మెంట్, ప్రొడక్షన్ అండ్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్, షిప్ బిల్డింగ్ లేదా అలైడ్ మెకానికల్ స్ట్రీమ్స్లో లేదా మెరైన్ ఇంజనీరింగ్ స్ట్రీమ్స్లో మీరు ఈ పర్టికులర్ డిప్లొమా కోర్స్ చేస్తుంటే జూనియర్ క్వాలిటీ కంట్రోల్గా ఇన్స్పెక్టర్గా మీకు పోస్ట్కి ఎలిజిబిలిటీ ఉంది. నెక్స్ట్ ఎలక్ట్రికల్ డొమైన్లో అయితే మీరు డిప్లొమా వచ్చేసి ఎలక్ట్రికల్ డొమైన్ లేదా పవర్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రానిక్స్ అంటే ఎలక్ట్రానిక్స్ వారు, ఎలక్ట్రికల్ వారు ఏ డొమైన్లో చేసినా కూడా మీకు ఈ పోస్ట్కి ఎలిజిబిలిటీ ఉంది. బట్ మీరు చేసిన డిప్లొమా అనేది రికగ్నైజ్డ్ బై గౌట్ ఆఫ్ ఇండియా ఉండాలి, టెక్నికల్ బోర్డ్. సో ఇట్ ఈస్ రికగ్నైజ్డ్ బై ద కన్సర్న్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా. సో అప్పుడే మీకు ఎలిజిబిలిటీ ఉంది. క్వాలిటీ కంట్రోల్ మెకానికల్ స్ట్రీమ్ ఉంది, ఇంకా ఎలక్ట్రికల్ స్ట్రీమ్ ఉంది. అండ్ జూనియర్ ప్లానర్ సివిల్ స్ట్రీమ్ అండి. మీకు 3 years ఆఫ్ డిప్లొమా వచ్చేసి సివిల్ స్ట్రీమ్లో కంప్లీట్ చేసి ఉండాలి, అప్పుడే మీకు ఎలిజిబిలిటీ ఉంది. మిల్రైట్ మెకానిక్. సో మిల్రైట్ మెకానిక్ వచ్చేసి ఈ పర్టికులర్ డొమైన్కి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే నేషనల్ అప్రెంటిస్‌షిప్ సర్టిఫికేషన్ చేసి ఉండాలి. ఈ ట్రేడ్ వచ్చేసి మిల్రైట్ మెయింటెనెన్స్ మెకానిక్ లేదా మెకానిక్ అడ్వాన్స్ మెషిన్ టూల్స్ మెయింటెనెన్స్లో మీరు ఈ పర్టికులర్ ట్రేడ్లో మీరు అప్రెంటిస్‌షిప్ సర్టిఫికేషన్ చేసి ఉంటే ఎలిజిబిలిటీ ఉంది. అండ్ పెయింటర్ కావాల్సిన అర్హత వచ్చేసి క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ పాస్ అప్రెంటిస్‌షిప్ సర్టిఫికేషన్ ఎగ్జామినేషన్. సో ఇక్కడ మీరు ఈ ఎగ్జామినేషన్ పాస్ అయి ఉండాలి. అప్రెంటిస్‌షిప్ సర్టిఫికేషన్ ఉంటేనే మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ మోర్ ఓవర్ 1 year ఆఫ్ షిప్ బిల్డింగ్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి పెయింటర్గా, అప్పుడే మీకు ఎలిజిబిలిటీ ఉంది. నెక్స్ట్ వేకెన్సీ పైప్ ఫిట్టర్ అండి. పైప్ ఫిట్టర్కి కావాల్సిన అర్హత వచ్చేసి సేమ్ ఇస్ ద క్రైటీరియా. ఇక్కడ పైప్ ఫిట్టింగ్, ప్లంబర్, ఫిట్టర్, మెరైన్ ఇంజనీర్ ఫిట్టర్, షిప్ రైట్, స్టీల్ హ్యావింగ్ 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఆఫ్టర్ అప్రెంటిస్‌షిప్ సర్టిఫికేషన్ ఉన్న తర్వాత అప్పుడే మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. రిగ్గర్. సో ఇక్కడ కూడా నేషనల్ అప్రెంటిస్‌షిప్ సర్టిఫికేషన్ అనేది రిగ్గర్ వేకెన్సీస్లో మీకు రిగ్గర్ డొమైన్లో మీరు కంప్లీట్ చేసి ఉండాలి.
అండ్ స్టోర్ కీపర్ అండి, స్టోర్ కీపర్కి కావాల్సిన అర్హత వచ్చేసి క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ కంప్లీటెడ్ 3 years డిప్లొమా లేదా డిగ్రీ. సో ఇంజనీరింగ్ వారు కూడా అప్లై చేసుకోవచ్చు. డొమైన్ వచ్చేసి మెకానికల్ స్ట్రీమ్, ఇంకా అలైడ్ ప్రొడక్షన్ మెకానికల్, ప్రొడక్షన్ ఇంజనీరింగ్, ఇండస్ట్రియల్ మేనేజ్మెంట్, ఇంకా ఎలక్ట్రికల్ డొమైన్, మెకానికల్ డొమైన్, ఇంకా ఎలక్ట్రానిక్స్ డొమైన్లో కూడా మీకు ఈ పర్టికులర్ డిప్లొమా లేదా డిగ్రీ అంటే బీటెక్ చేసిన వారికి కూడా ఎలిజిబిలిటీ ఉంది స్టోర్ కీపర్కి. అండ్ అడిషనల్ క్వాలిఫికేషన్ ఇన్ మెటీరియల్ మేనేజ్మెంట్ అండ్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్స్ విల్ బీ ప్రిఫర్డ్ అన్నారు కానీ మ్యాండేటరీ అనలేదు. సో బీటెక్ వచ్చేసి బీటెక్ లేదా డిప్లొమా వచ్చేసి ఎలక్ట్రికల్ డొమైన్లో, ఎలక్ట్రానిక్స్ డొమైన్లో, మెకానికల్ స్ట్రీమ్లో చేస్తుంటే మీరు స్టోర్ కీపర్ వేకెన్సీస్కి ఎలిజిబిలిటీ ఉంది. నెక్స్ట్ వేకెన్సీ వచ్చేసి స్ట్రక్చరల్ ఫ్యాబ్రికేటర్. దీనికి కావాల్సిన అర్హత వచ్చేసి మీకు సేమ్ ఇస్ ఎ క్రైటీరియా అండి. నేషనల్ అప్రెంటిస్ సర్టిఫికేషన్ వచ్చేసి మీరు స్ట్రక్చరల్ ఫిట్టర్ లేదా స్ట్రక్చరల్ ఫ్యాబ్రికేటర్లో చేస్తుంటే మీకు ఇంకా 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి, అప్పుడు ఈ పోస్ట్కి మీకు ఎలిజిబిలిటీ ఉంది. అండ్ ఫైర్ ఫైటర్, సో దీంట్లో వచ్చేసి మీకు కావాల్సిన అర్హత వచ్చేసి ఫైర్ ఫైటర్ సెమీ స్కిల్డ్ 1 అండి. ఈ కేటగిరీ వచ్చేసి దీంట్లో క్యాండిడేట్ ఎస్ఎస్సి పాస్ అయి ఉండాలి లేదా ఈక్వలెంట్ డిప్లొమా సర్టిఫికేట్ ఇన్ ఫైర్ ఫైటింగ్ విత్ మినిమం 6 months డ్యూరేషన్ ఆఫ్ చేస్తుంటే మీకు ఎలిజిబిలిటీ ఉంది. ఇంకా మీకు హెవీ డ్యూటీ వెహికల్ లైసెన్స్ కూడా కావాలి ఈ పోస్ట్కి అప్లై చేసుకోవాలనుకుంటే. టైల్ మేకర్ మీకు ఐటీఐ సర్టిఫికేషన్ ఉండాలి, కట్టింగ్, టైలరింగ్. సో ఇక్కడ టైల్ మేకర్ ఈ పోస్ట్కి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే మీకు ఐటీఐ కంప్లీట్ చేసి ఉండాలి, ఇంకా నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేషన్ ఉండాలి, కట్టింగ్, టైలరింగ్, సివింగ్, డ్రెస్ మేకింగ్, సివింగ్ టెక్నాలజీ, టైలర్, సో జనరల్, మ్యాన్, ఉమెన్. సో ఈ పర్టికులర్ డొమైన్కి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు, మెయిన్ ఉమెన్. సో ఇక్కడ నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేషన్ ఉండాలి ఆఫ్టర్ ఐటీఐ, అప్పుడే మీరు పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వేకెన్సీ సెక్యూరిటీ సిపాయి అండి. క్యాండిడేట్ ఎవరైతే 10th పాస్ అయిన వారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఈ పోస్ట్కి. ఆర్ పాస్ట్ ఇండియన్ ఆర్మీ క్లాస్ 1 ఎగ్జామినేషన్ వారు కూడా అప్లై చేసుకోవచ్చు. ఆర్ ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ ఇన్ ద నేవీ ఆర్ ఎయిర్ ఫోర్స్. ఒక 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నవారు కూడా ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ వచ్చేసి యూటిలిటీ హ్యాండ్ అండి. మీరు ఈ పర్టికులర్ డొమైన్లో 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ మాస్టర్ క్లాస్ 1 దీంట్లో సర్టిఫికేట్ వచ్చేసి మీకు మహారాష్ట్ర మ్యారిటైమ్ బోర్డులో సర్టిఫికేషన్ ఉంటుంది. మర్సంటైల్ మరైన్ డిపార్ట్మెంట్ నుంచి మీకు క్లాస్ 1 మాస్టర్ ఒకవేళ ఈ సర్టిఫికేషన్ ఉంటే, ఇంకా 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఈ పర్టికులర్ వేకెన్సీ అన్ని కావాల్సిన అర్హత ఇంతకుముందు చూసాము. అండ్ డిసిప్లిన్స్ వచ్చేసి మెకానికల్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, కంప్యూటర్ సైన్స్, సివిల్ స్ట్రీమ్ వారందరికీ ఎలిజిబిలిటీ ఉంది. అండ్ ఇక్కడ డిఫరెంట్ ట్రేడ్స్ ఉన్నాయి. సో ఇక్కడ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ ఉంటుంది. మెకానిస్ట్ అంటే మెకానిస్ట్ లేదా గ్రైండర్, ఇంకా కాంపోజిట్ వెల్డర్ అయితే వెల్డర్, టీఐజీ, ఎంఐజీ వెల్డర్, స్ట్రక్చరల్ వెల్డర్. సో ఏసీ మెకానిక్ చేసిన వారు కూడా రిఫ్రిజిరేషన్కి మీరు అప్లై చేసుకోవచ్చు. డీజిల్ మెకానిక్ చేసిన వారు కూడా మెరైన్, డీజిల్, ఇంకా ఫిట్టర్, కార్పెంటర్, ఈ పర్టికులర్ అలైడ్ డిఫరెంట్ బ్రాంచెస్లో ఎవరైతే అప్రెంటిస్షిప్ సర్టిఫికేషన్ చేస్తే ఈ పోస్టులకు మీరు అప్లై చేసుకోవచ్చు. ఫిట్టర్, కార్పెంటర్, ఎలక్ట్రానిక్ మెకానిక్, ఇంకా పెయింటర్. సో ఇక్కడ రిలవెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి. సో ఇంతకుముందు చెప్పినట్టుగా నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద షిప్పింగ్ ఇండస్ట్రీ యాజ్ ఆఫ్ 1st September 2024 అనేది వెయిటేజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో వెయిటేజ్ అనేది ఎలా అంటే, సో ఒకవేళ మీకు 17 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటే కొన్ని వేకెన్సీస్కి ఎక్స్పీరియన్స్ కావాలి, సిపాయ్ అలాంటి వేకెన్సీస్కి దానికి 40 marks అనేది ఇవ్వడం జరుగుతుంది. ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ పే స్కేల్ కూడా ఇచ్చారు. సో స్పెషల్ గ్రేడ్ ఇంతకుముందు చెప్పినట్టుగా స్పెషల్ గ్రేడ్ వేకెన్సీస్కి 22,000 to 83,180 ఉంటుంది, ఇది గ్రేడ్ పే. ఇంకా అదర్ అలవెన్సెస్ కూడా ఉంటాయి. అండ్ స్కిల్ గ్రేడ్ అయితే 17,000 to 64,000 ఉంటుంది. సో సెమీ స్కిల్ అయితే 13,200. అంటే 10th పాస్ అయిన వేకెన్సీస్ క్యాండిడేట్కి 13,200 అండి. డిప్లొమా పాస్ అయిన వారికి 17,000 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంకా అదర్ అలవెన్సెస్ ఉంటాయి, ఇది బేసిక్ పే మాత్రమే. సో ఏజ్ క్రైటీరియా, అప్పర్ ఏజ్ క్రైటీరియా వచ్చేసి 38 years అండి. అండ్ మాస్టర్ క్లాస్ వారికి అయితే 48 years ఈజ్ అప్పర్ ఏజ్ క్రైటీరియా. ఇంకా రిలాక్సేషన్ కూడా ఉంది. 3 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ ఫర్ ఓబీసీ కేటగిరీ, 5 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ ఫర్ ఎస్సీ ఎస్టీ కేటగిరీ. అండ్ పీడబ్ల్యూడీ కేటగిరీ అయితే 10 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది, జనరల్ కేటగిరీ. సో ఇది వచ్చేసి కాంట్రాక్ట్ బేసిస్ వేకెన్సీ అండి. 1 year 3 years ఆఫ్ కాంట్రాక్ట్ బేసిస్ వేకెన్సీ ఉంటుంది. ఫస్ట్ 1 year, తర్వాత ఇంకా 2 years అనేది ఎక్స్టెండ్ చేయడం జరుగుతుంది. సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసి రిటన్ ఎగ్జామ్ ద్వారా ఉంటుంది. రిటన్ ఎగ్జామినేషన్ వచ్చేసి తర్వాత ఎవరైతే రిటన్ ఎగ్జామ్లో పర్ఫామ్ బాగా చేస్తారో ద పర్ఫార్మెన్స్ ఆఫ్ రిటన్ ఎగ్జామినేషన్ ఇంకా ఎక్స్పీరియన్స్ తీసుకొని ఆ స్కిల్ టెస్ట్కి పిలవడం జరుగుతుంది 1:3 రేషియో ప్రకారం. దానికి 100 మార్క్స్కి. సో 1:4 ఇన్ కేస్ ఆఫ్ వేకెన్సీస్ బిట్వీన్ 50 to 100. సో ఇది తర్వాత స్కిల్ టెస్ట్, రిటన్ ఎగ్జామినేషన్ ఫాలోడ్ బై స్కిల్ టెస్ట్ అనేది ఇక్కడ క్రైటీరియా ఆఫ్ సెలక్షన్ ప్రొసీజర్. సో రిటన్ ఎగ్జామినేషన్కి
100 మార్క్స్ ఇస్తారు. 100 మార్క్స్లో ఒకవేళ రిటన్ ఎగ్జామినేషన్ దాంట్లో ఎక్స్పీరియన్స్ ఒకవేళ లేకపోతే మీకు జస్ట్ క్వాలిఫైయింగ్. సో రిటన్ ఎగ్జామినేషన్ అనేది 100 మార్క్స్కి ఉంటుంది. సో ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు, పోస్ట్ ఫర్ విచ్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద షిప్ బిల్డింగ్ ఇండస్ట్రీ ఈజ్ నాట్ రిక్వైర్డ్. వాటికి మాత్రం ఓన్లీ ప్యూర్ రిటన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. తర్వాత స్కిల్ టెస్ట్ ఉంటుంది. స్కిల్ టెస్ట్ జస్ట్ క్వాలిఫైయింగ్ నేషన్ మాత్రమే. ఏదైతే ఎక్స్పీరియన్స్ ఉందో సో దానికి వచ్చేసి రిటన్ ఎగ్జామినేషన్ కూడా ఉంటుంది. రిటన్ ఎగ్జామినేషన్కి 60 మార్క్స్ అనేది వెయిటేజ్ ఉంటుంది. ఎక్స్పీరియన్స్కి 40 మార్క్స్ అండి. 17 years ఆఫ్ ఎక్స్పీరియన్స్కి 40 మార్క్స్ ఇస్తారు. డిపెండింగ్ అపాన్ ద నెంబర్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ కౌంట్ బట్టి ఇక్కడ మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. సో దాంట్లో రిటన్ ఎగ్జామినేషన్, ఎక్స్పీరియన్స్, వ్యాలిడిటీ ఫాలోడ్ బై స్కిల్ టెస్ట్ ఉంటుంది. క్వాలిఫైయింగ్ నేషన్ మాత్రమే. సో రిటన్ ఎగ్జామినేషన్ ప్లస్ ఎక్స్పీరియన్స్ కొన్ని వేకెన్సీస్కి, పోస్ట్ ఫర్ విచ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ షిప్ బిల్డింగ్ ఇండస్ట్రీ ఈజ్ రిక్వైర్డ్ వాటికి మాత్రం రిటన్ ఎగ్జామినేషన్ ఉంటుంది, ఫాలోడ్ బై ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సో ఇది క్రైటీరియా, సెలక్షన్ ప్రొసీజర్. సో ఇక్కడ ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే లింక్ ఫస్ట్ పిన్ కామెంట్లో ఇచ్చాను. మన ఛానల్లో ఇప్పటి వరకు చాలా జాబ్ రిలేటెడ్ వేకెన్సీస్ అనేది వీడియోస్ చేయడం జరిగింది. సో మీరు ఒకవేళ ఫస్ట్ టైం నా ఛానల్కి వచ్చుంటే దయచేసి జాబ్ అలర్ట్ ప్లేలిస్ట్కి వెళ్ళండి. జాబ్ అలర్ట్ ప్లేలిస్ట్ నుంచి అంటే డిఫరెంట్ జాబ్ అప్డేట్స్ చూడండి. అంటే thumbnail చూడండి. thumbnail చూడగానే మీకు అర్థమైపోతుంది. ఒకవేళ డిఫరెంట్ నోటిఫికేషన్ లాగా కనిపిస్తే మీరు క్లిక్ చేసి చూడండి. అండ్ మోర్ ఓవర్ ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే magazondoc.inకి వెళ్ళేసి మీరు కెరీర్స్ పేజ్కి వెళ్ళిన తర్వాత ఆన్లైన్ రిక్రూట్మెంట్ క్లిక్ చేసిన తర్వాత నాన్ ఎగ్జిక్యూటివ్ వేకెన్సీస్ మీద క్లిక్ చేసి మీరు రిజిస్టర్ చేసుకొని అన్ని ఫామ్స్ అన్ని అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ పేమెంట్ వచ్చేసి అప్లికేషన్ ఫీ క్రైటీరియా జనరల్ కేటగిరీ వారికి 354 రూపీస్ అండి. 354 రూపీస్ ఇస్ ద అప్లికేషన్ ఫీ క్రైటీరియా. ఎస్సీ ఎస్టీ కేటగిరీ వారికి ఇంకా ఎక్స్ సర్వీస్ మెన్ కేటగిరీ వారికి ఎటువంటి ఫీజు లేదు. సో ఇక్కడ లాస్ట్ డేట్ ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి 11 September 2024. లాస్ట్ డేట్ అప్లై వచ్చేసి 1 October 2024. సో మీకు ఏదైనా క్వైరీస్ ఉంటే ఇక్కడ అఫీషియల్ మెయిల్ అడ్రస్ ఇంకా అఫీషియల్ నెంబర్స్ కూడా ఇచ్చారు. సో ఈ పర్టికులర్ నోటిఫికేషన్ నేను ఫస్ట్ పిన్ కామెంట్లో ఇచ్చాను. సో జాబ్ అలర్ట్ ప్లేలిస్ట్ చూడండి. దాంట్లో ఈ పర్టికులర్ నోటిఫికేషన్ లింక్ ఇంకా జాబ్ అలర్ట్ ప్లేలిస్ట్ లింక్ వచ్చేసి నేను ఫస్ట్ పిన్ కామెంట్లో ఇచ్చాను. అక్కడి నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ లాస్ట్ డేట్ టు అప్లై ఫర్ దిస్ పర్టికులర్ నోటిఫికేషన్ వచ్చేసి 1 October 2024. అండ్ థ్యాంక్ యూ. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే.